హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల్లో వేగం ఎంతవరకు వచ్చింది? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అలానే నిర్మాణానికి సంబంధించి ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అవడంలో కాంట్రాక్ట్ సంస్థలు దానికి సంసిద్ధంగా ఉన్నాయా లేదా? మరోవైపు రెండో దశ ల్యాండ్ పూలింగ్కి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందనేటువంటి ప్రచారం చాలా జోరుగా వినిపిస్తుంది. దీనికి తగ్గట్టే అమరావతి జేఏసీ నుంచి వస్తున్నటువంటి నిరసనల పరంపర, తమకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, గత 13 నెలలుగా కూటమి ప్రభుత్వం కనీస సంప్రదింపులే జరపడం లేదు అనేటువంటి విమర్శలకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, అలానే సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ నల్లమోదు చక్రవర్తి గారు ఉన్నారు. చక్రవర్తి గారు నమస్తే అండి. నమస్కారం కేశవ్ గారు, బాగున్నారా? బాగున్నాయండి. అమరావతి నిర్మాణానికి సంబంధించి వరుసగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 నెలలుగా ఈ పనులు వేగం పుంజుకుంటున్నాయి. 20 నుంచి 30 వేల మంది పనిచేసేటువంటి రోజు ఉంటుంది అని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. నిజంగా ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి? అంటే ఇప్పుడు మనకు 5 సంవత్సరాల గ్యాప్ వచ్చి అది అమరావతి మొత్తం ఒక అడవి అయిపోయి ఈ రోజు ఒక కన్స్ట్రక్షన్ చేసే స్థాయి రావడానికి కొంత టైం పట్టుద్ది. ప్రభుత్వం మీరు అన్నట్లు 13 నెలలు గడిచిపోయాయి. బట్ చాలా వరకు కాంట్రాక్ట్లు ఇవ్వటం, లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ముందు జరుగుతుంది కాబట్టి కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు ప్రభుత్వానికి. 2014-19 మధ్యలో కూడా బిగినింగ్ లో మందకొడిగా సాగాయి పనులు, మీరు గుర్తు చేసుకుంటే. అందరూ అమరావతి, భ్రమరావతి అని, గ్రాఫిక్స్ అని, అది ఇది అన్నారు. బట్ చివరిలో బాగా స్పీడ్ అందుకున్నాయి పనులు. ఇది చివరి 2 సంవత్సరాలు, మరి 17 లేట్ 17లో స్టార్ట్ అయ్యి 18-19. ఇప్పుడు ఈ జాప్యం, ఇప్పుడు జరిగినటువంటి ఈ మందకొడితనం అనేది అంత అనుకున్నంత స్లో అని అనడానికి అవకాశం లేదంటారా? కొంచెం నేనే ఉన్నట్టు మనకు 14-19 అనుభవం చూసుకుంటే, ఎస్పెషల్ ఇప్పుడు నేను ఎప్పుడు ఇచ్చే ఉదాహరణ ఒకటి, మనం ఈ కోకాపేటలో కానివ్వండి, గచ్చిబౌలిలో కానీ కన్స్ట్రక్షన్స్ చూస్తే ఒక్క ప్రాజెక్టు, ఒక 5-6 ఎకరాల్లో కట్టే ప్రాజెక్టు 4-5 సంవత్సరాలు పడుతుంది. ఇది రాజధానికి సంబంధించిన విషయం. రకరకాల ప్రాజెక్టులు, రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు ఉన్నప్పుడు సరే, రాజకీయాలు కొద్దిసేపు పక్కన పెట్టుకొని అబ్జెక్టివ్ గా విశ్లేషణ చేసుకుంటే దాంట్లో ఉండే ఛాలెంజెస్ దాంట్లో ఉంటాయి. అయినప్పటికీ స్లోగా అవుతుంది పని. నేను అసలు దాంట్లో ఏమాత్రం విభేదించట్లేదు. బట్ అదొకటి. రెండోది వర్షాకాలం. మూడోది అది క్లే సాయిల్. మీకు తెలిసిందే, నదికి పక్కన బాగా బంక మట్టి ఉన్న భూమి. వర్షాకాలం జనరల్గా ఈ పనులు కాస్త స్లోగా అవుతాయి. ప్రత్యేకంగా అమరావతి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఇటువంటి సమయంలో పనికి కాస్త అనుకూలంగా ఉండదు. ఈ ట్రక్కులు కానీ, లారీలు కానీ బాగా దిగబడుతున్నాయని విన్నాను. దానివల్ల కొంత పని నెమ్మదించింది అనేది. సో పని నెమ్మదిగా అవుతుందనే దాంట్లో అసలు రెండో ఆలోచన లేదు. బట్ ఒక మంచి కార్యం జరుగుతుంది కాబట్టి కొంచెం ఓపిక, కొంచెం సహనం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ చాలా మంది చేస్తున్న విమర్శ ఏంటంటే, ఏడాదిలో ప్రారంభోత్సవాలు ఉంటాయి అన్నారు, ఇంతవరకు అసలు పనులే ముందుకు సాగట్లేదు అనేది ఒక విమర్శ. రెండో వైపు నుంచి చూస్తే రెండో దశ ల్యాండ్ పూలింగ్ అనేటువంటి అంశం చర్చకి రావడం, దానికి క్యాబినెట్లో డిస్కస్ చేయడం, ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గడం లేదనే సంకేతాలు ఇవ్వడం, దీనిపైన కూడా వ్యతిరేకత వస్తుంది. ఈ 2 అంశాలను బేరీజ్ వేసి చూస్తే ఏం చెప్తారు మీరు? విశ్లేషణ ఏం చేస్తారు? రెండో అంశం కాస్త ట్రబ్లింగ్. అమరావతి 54-55 వేల ఎకరాలు అన్నారు, రైతులు 33-34 వేల ఎకరాలు ఇచ్చారు. ఈ పని కాకుండా మళ్ళీ ఇంకో ఎక్స్పాన్షన్కి వెళ్ళటం. ఇప్పుడు మనకు రైతులకు 10 సంవత్సరాల్లో చాలా వరకు పని అయిపోయి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకు ఒప్పజెప్పి రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు అన్ని సౌకర్యాలు కల్పించి ఇవ్వాల్సింది ప్లాట్లు. సరే, ఈ సంవత్సరంలో ప్లాట్లు ఇచ్చారు, బాగానే ఉంది. ఇది అలొకేషన్స్ అయ్యాయి. అలొకేషన్స్ అయిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసి వాళ్ళందరికీ ప్లాట్లు ఇవ్వాలి. నాకు తెలిసి దాదాపు 90% రైతులకు వచ్చేసాయి ఆల్రెడీ ప్లాట్లు. లాటరీ ద్వారా పారదర్శకంగా అందరినీ పిలిచి చక్కగా చేశారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అమరావతిలో చాలా పెద్ద కార్యం జరగాల్సి ఉంది. అక్కడ సెక్రటేరియట్ రావాలి, అసెంబ్లీ రావాలి, హైకోర్టు రావాలి, రాజ్భవన్ రావాలి, ఈ రోడ్ల పనులు కావాలి. ఇప్పుడు ఈ ప్లాట్లన్నీ ఇచ్చారు. దాంతోపాటు కొంత ఇండస్ట్రీస్ కి, విద్యా సంస్థలకు భూములు ఇచ్చారు, బిట్స్ కానివ్వండి, ఇతర సంస్థలకు కానివ్వండి. ఇదే ఓవర్వెల్మింగ్ అంటే ఇంత పని చేయాల్సింది ఉంది. ఒక ప్రభుత్వానికైనా, ఒక వ్యక్తికైనా దెర్ ఇస్ అ లిమిటెడ్ రీసోర్సెస్. ఓకే. ప్లస్ 2019-24లో పని పూర్తిగా ఆగిపోయింది.
ఆ అనుభవంతో అన్నా గబగబా మనం ఈ ఫేజ్ ఆఫ్ అమరావతి పూర్తి చేసే దాని మీద దృష్టి పెడితే బాగుండేది ప్రభుత్వం. రెండో ఫేజ్ అని పోయి మళ్ళీ ఇంకో పూలింగ్ అని అదొక పెద్ద కాంట్రవర్సీ. ప్రతిదీ రాజకీయమే కదా. మళ్ళీ ఆ రైతుల్లో కొందరు ఇవ్వటానికి అనుకూలంగా ఉంటారు, వ్యతిరేకించేవాళ్ళు ఉంటారు. ఆ గొడవలు ఇట్స్ వెరీ డిస్ట్రాక్టింగ్ ఒకటి. రెండోది అమరావతి రైతుల్లో కూడా కొంత ఆందోళన ఏంటంటే, అరే 55,000 ఎకరాలకు మళ్ళీ ఇంకో 40,000-45,000 ఎకరాలు కూడారు అనుకోండి, భూమి పెరిగిపోతుంది, రేటు తగ్గుతాయని ఆందోళన కొంత వాళ్ళలో ఉండటం సహజం. అంటే ఇది కూడా వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని అనుకోవాలా? ఎందుకంటే అమరావతిలో పనులు మొదలవగానే రియల్ ఎస్టేట్ ఆకాశాన్ని అంటేస్తుంది అనేటువంటి ఒక ఆందోళన ఉంది. ఇంకోవైపు ఒక ఆనందోత్సవాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మార్కెట్ డౌన్ అయిపోయింది కాబట్టి అక్కడ పోగొట్టుకుంది ఇప్పుడు సంపాదించుకుంటాం అనే ఆశ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉండొచ్చు. సో ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఒక వ్యూహంలో భాగంగా వస్తున్నటువంటి ప్రచారం అనుకోవాలా, లేదా సీరియస్గా ప్రభుత్వం మరింత విస్తరణ అనేటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది? వ్యూహంలో భాగమే. వ్యూహం సరైన వ్యూహం అన్నది ప్రశ్న. అది ఆషామాషిగా చేసింది కాదు. ప్రజల్లో పెట్టినప్పుడు గ్రామాలకు పోయి రైతులతో మాట్లాడి భూ సమీకరణ ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ. కొన్ని గ్రామాలకు వెళ్ళటం జరిగింది, అధికారులు రైతులతో మాట్లాడటం జరిగింది. అయితే ఇందులో ఒకటే ఏంటంటే, ఒక మాట మనకు వినిపించేది ఏంటంటే, రైతులు ఇవ్వటానికి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మనం కరెంట్ చూసుకున్నాం అనుకోండి, రైతులు వ్యతిరేకించారు. చాలా భూ సమీకరణలో రైతులు ఎదురు తిరిగి మేము భూములు ఇవ్వమని నిరాకరిస్తారు. అట్లాంటి వ్యవస్థ, అట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు భూ సమీకరణ కష్టం. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే నాలాంటి వాళ్ళు కూడా విమర్శించడానికి కొంచెం మన వాదన బలహీనపడుతుంది. సో రైతులు స్వచ్ఛంద అంటే రైతులు 100% ఎప్పుడూ రారు. 80-90% వచ్చిందంటే ఆ వాదనకి శక్తి పోతుంది, ఎదిరించే వాదనకి. సో నేను చెప్పేదల్లా రైతులు స్వచ్ఛందంగా ఇస్తే నేను పెద్దగా అభ్యంతరం చెప్పను. కాకపోతే మొదటి ఫేజ్ పూర్తి చేయాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయాయి, ప్రజల్లో ఆందోళన ఉంది. మళ్ళీ ఇంకో 13 నెలలు గడిచిపోయాయి మీరు అన్నట్లు బిగినింగ్ లో. ఇంకా 4 ఏళ్ళు కూడా లేదు మళ్ళీ ఎన్నికలకి. మళ్ళీ నూతన ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఏం కూడా వద్దన్న ఆందోళన ప్రజల్లో ఉండటం సహజం కదా. రైట్. కానీ ఇంకొక విషయం అంటే, ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అమరావతి జేఏసీ రైతులు లేదా అమరావతి జేఏసీ ఉద్యమకారులు ఇండైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్ట్గానే మాట్లాడేస్తున్నారు. 13 నెలలు అయింది, కనీసం మాకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఎల్పిఎస్ లేఅవుట్లు డెవలప్ చేయకుండా కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాల పైన మాత్రమే ఫోకస్ పెడుతుంది అంటున్నారు. సో ఇది నిజమేనా? దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి అసలు? నష్టం రైతులకు ఉండే ఆందోళన కానీ, రైతుల ఇంట్రెస్ట్ ఈజ్ వన్ థింగ్, ప్రభుత్వం ఫోకస్ ఈజ్ ఇంకో విషయం. ప్రభుత్వ కార్యాలయాలు, ఎంప్లాయీ క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్లు ఇవి నిర్మించడానికి బాగా ముందుకెళ్తోంది. రైతులకు ప్లాట్లు ఇచ్చారు కదా, రైతులకు ఏమనిపించింది, మాకు రోడ్లేసి ఇచ్చేస్తే మా ప్లాట్లు మాకు ఐడెంటిఫై చేసి, ప్లాట్లు ఇచ్చారు కరెక్టే, మళ్ళీ GPS తోటి కొలిచి కరెక్ట్ గా మార్క్ చేసి రోడ్లేసి ఇచ్చేస్తే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవటం, అమ్మకాలు అన్ని. ఇప్పటికైనా అమ్మకాలు నడుస్తున్నాయి, ఇంకా అమ్మకాలు బాగా ఊపందుకుంటాయి. సో రైతులకు కావాల్సింది అది. కొంత అక్కడ అసలు ఏం చేయాలి సార్? ఇప్పుడు రైతులకి ఇచ్చేటువంటి ప్లాట్లు, లేదా ఎవరైతే భూ వితరణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్లాట్లు, ప్లస్ గవర్నమెంట్ ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు కదా. ఇప్పుడు ఏది చేసినా కానీ మాస్టర్ ప్లాన్ అమలు చేయడమే ఒక టార్గెట్ అని చెప్పని హైకోర్టు చెప్పింది. ఇప్పుడు అదే అమలు చేస్తున్నామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. సో ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేసేటప్పుడు అన్ని చోట్ల ఒకే రీతిన అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు జరగడం లేదా? ఇప్పుడు ఈరోజు ఆలూరు శ్రీనివాసరావు గారని ఒక ఆయన రైతు మాట్లాడారు. ఆయన అమరావతి జేఏసీలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, నాయకుడు. అసలు మాతో సంప్రదింపులే జరపలేదు అంటున్నాడు ఆయన. సో వాళ్ళ ఆందోళనల్ని ప్రభుత్వం అర్థం చేసుకోవడంలో విఫలమైందా? సో నేను చూశానండి ఆ ఇంటర్వ్యూ. మంత్రి గారు కలవటానికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఆయన చెప్పడం జరిగింది. బట్ అదే మా వీడియోలో ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడినట్లు కూడా చెప్పారు. కాబట్టి విల్ హ్యావ్ టు సీ నేనేమంటున్నానంటే, ఒక పక్క రైతులకు ఉండే ఆసక్తి, వాళ్ళ ఆందోళన, వాళ్ళ ఇంట్రెస్ట్ ఒక పక్క ఉంది, ఇంకో పక్క ప్రభుత్వం చేయాల్సిన కార్యాలు ఉన్నాయి. రైతులకు నేను చెప్పినట్లు కావాల్సింది ఏంటంటే, ప్లాట్ల అలొకేషన్ అయిపోయింది. ఒక 2% రైతులు చేయలేదు, 98% అయిందంటున్నారు. సార్ 99-90% అయింది అనుకున్నాం. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే, రైతులకు అర్జెంటుగా రోడ్లు, డ్రైనేజీలు అన్నేసి మాకు ఇచ్చేయచ్చు కదా ప్లాట్లు అన్నట్లు వాళ్ళకు ఉంటుంది. అందుట్లో నేనేం తప్పు పట్టట్లేదు. ప్రభుత్వానికి దాంతో పాటు
ఇతర మౌలిక సదుపాయాల సృష్టి మీద కూడా దృష్టి పెట్టాలి. మళ్ళీ లేకపోతే ఏమంటారు, సెక్రటేరియట్ కాలేదు, అసెంబ్లీ కాలేదు, హైకోర్టు కాలేదు, అంత గ్రాఫిక్స్ మళ్ళీ మొదలు పెడతారు. సో దేర్ ఆర్ కంపీటింగ్ ప్రయారిటీస్, బట్ ఐ థింక్ ఇట్ విల్ గో ఆన్. మనం అన్నది అదే బిగినింగ్ లో కేశవ్ గారు, కాస్త సహనం, అందరం కాస్త ఓపిక బట్టి సహనం ఉంటే బాగుంటుంది. బట్ వన్ గుడ్ థింగ్ ఈస్ ప్లాట్స్ ఇచ్చారండి, ఇవ్వకపోతే అనుకోవచ్చు, ప్లాట్స్ ఇచ్చారు, ఐడెంటిఫికేషన్, అలొకేషన్ జరిగింది. దట్ ఈస్ అ వెరీ బిగ్ స్టెప్ కదా, దానికి మనందరం సంతోషం. 10 ఏళ్ళుగా జరగలేదుగా, జరిగింది. బట్ అంతకంటే ఆందోళనకరమైన విషయం ఏంటంటే దీని మీద దృష్టి పెట్టకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్ అని మళ్ళీ ఈ గొడవలు ఏంటి అనేది అర్థం. ఇప్పుడు 55,000 ఎకరాల్లో కట్టే అమరావతి కెపాసిటీ మరి మీరు చెక్ చేశారో లేదో, 35 లక్షల జనాభా జీవించడానికి సరిపోతుంది అన్నారు అంచనాలు. ఈ 35 లక్షలు ఎప్పుడు నిండాలి, మళ్ళీ అది ఎప్పుడు రావాలి? ఈ అమరావతిలోనే మీకు 9 సిటీలు ఉన్నాయి. అమరావతిలో గవర్నమెంట్ సిటీ ఉంది, జస్టిస్ సిటీ ఉంది, ఫైనాన్స్ సిటీ ఉంది, నాలెడ్జ్ సిటీ ఉంది, హెల్త్ సిటీ ఉంది, స్పోర్ట్స్ సిటీ ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ, మీడియా సిటీ, టూరిజం సిటీ. 9 నగరాలు. 9 నగరాలకు కూడా శుభ్రంగా మ్యాప్లు వేశారు. ఒక్కొక్క నగరానికి ఎంత భూమి సేకరిస్తామని రాశారు. దీంట్లో నేను చూసే దాంట్లో మా స్పోర్ట్స్ సిటీకి 1640 హెక్టార్లు, అంటే దాదాపు 3,500, మరి 4,000 ఎకరాలు. హెక్టారు దాదాపు 2.5 ఎకరాలు అనుకుంటా. అంటే 3,500 ఎకరాలు కేటాయించారు. ఏది ఈ 55,000 ఎకరాల్లో. స్పోర్ట్స్ సిటీకి 1640 హెక్టార్లు ఉంది నేను ఇప్పుడు చూసింది. మీ ఇంటర్వ్యూ కొరకని నేను గబుక్కున చెక్ చేస్తే ఉంది. మళ్ళా స్పోర్ట్స్ సిటీ ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక పక్క గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ నడుస్తుంది ఇప్పుడు, దానికి కావాల్సిన భూమి సమీకరించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కి భూమి ఇచ్చిన రైతులకి మళ్ళీ అమరావతిలో ప్లాట్లు ఇచ్చారు ఈ మధ్య. మళ్ళీ దాని కూడా లాటరీ చేసి చాలా పారదర్శకంగా ఇచ్చారు, సంతోషం. 2వ టెర్మినల్ కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఏది? గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి దాకా మనకు 6 లేన్ 8 లేన్ హైవే. ఎంత దూరం గన్నవరం టు అమరావతి? మీకు ఒక 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు ఉంటుంది. 30 దాకా ఉంటుంది. సార్ 30 కిలోమీటర్లు వేసుకోండి సార్. సార్ 35 కిలోమీటర్లు వేసుకోండి. మీకు ఓఆర్ఆర్ లాంటి హైవే వచ్చిన తర్వాత మళ్ళా అమరావతిలో ఇంకొక 5,000 ఎకరాలు పెట్టి కట్టి గన్నవరం మీద ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు అంతా ఏమైపోవాలి? ప్లస్ కేంద్ర ప్రభుత్వం హైవేకి ఇస్తున్న డబ్బు, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రణాళిక అదేమైపోవాలి? అవసరమై ఉంది. ముందు ఉన్నాయి మనం ఇల్లు చక్కదిద్దుకుంటే ప్రస్తుతానికి ఉన్న వాటి, ఇది గత అనుభవంతో 5 ఏళ్ళు ఆగిపోయిన ప్రాజెక్ట్ ని ఇప్పుడు రీస్టార్ట్ చేశారు. నేల విడిచి సాము చేయటం ఎందుకు? ఉన్నది చేసి చూపిస్తే ప్రజలు కూడా సంతోషిస్తారు. దాని తర్వాత ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 2035 నాటికి ప్రణాళిక అని చెప్పి అంటారు కదా. ఈ లోపు ఇప్పుడు రేపు 2026 నుంచి 27 నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తుంది. 35 వరకు టైం ఉంది కదా. అప్పటి వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ నే ఉపయోగిస్తాం. 35 కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది. అప్పుడే అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నాం మేము అంటున్నారు. అది భవిష్యత్ దానికి అభ్యంతరం చెప్పట్లేదు. 35 ఎయిర్పోర్ట్కి ఇప్పుడే చేయటం ఎందుకు? ఎంత ట్రాఫిక్ వస్తుందని చూడాలి. సరే భూమి సమీకరించి పెట్టుకుంటారు, ఏం చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో శంషాబాద్ కట్టారు, ఇట్లే కట్టారు, కానీ ఇంకో ఎయిర్పోర్ట్ మూసేశారు. ఇవాళ హైదరాబాద్ లో 2 ఎయిర్పోర్ట్లు ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. మన బేగంపేట ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ట్రాఫిక్ కి ఉండేది, అవతల ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఉండేది. 35లో మాత్రం మీకు గన్నవరంలో ఏం తగ్గిందంటున్నాను. ఇవాళ నేను చిన్న వీడియో చేశాను ముందు ఈ మధ్య. 680 ఎకరాల్లో లగ్వాడ ఎయిర్పోర్ట్ లో 3.5 లక్షల ల్యాండింగ్లు జరుగుతున్నాయి. మనకి ఇవాళ గన్నవరంలో 1,400 ఎకరాలు ఉంది. కావాలంటే ఇంకో 500 ఎకరాలు కూడా సమీకరించవచ్చు రోడ్డు అవతల పక్క. ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకుంటాం, కానీ మళ్ళా కొత్తవి కట్టి మళ్ళీ తీసిపోయి ఎవరికి ఇంకో కంపెనీకి ఎవరికో చెప్తారు, అంతే, అక్కడతో అయిపోద్ది దాని కథ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇవాళ 4,000-5,000 ఎకరాలన్నీ సమీకరించింది. 5,000 ఎకరాలు, దాంట్లో 2,000 ఎకరాలే వాడుతున్నారు ఈ రోజు ఎయిర్పోర్ట్ కి. 3,000 ఎకరాలు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఖాళీగానే ఉంది. కాబట్టి మీకు భూమి సమస్య లేదు అక్కడ. మీకు కట్టాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెర్మినల్స్ కావాలి, గేట్లు కావాలి, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, కానీ మీకు భూమి కొరకు పెద్ద సమస్య లేదు అక్కడ. ప్లస్ ఈ వేర్ హౌస్లు కావాలంటారు. ఏది? ఇప్పుడు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అమెజాన్ పెద్ద పెద్ద లాజిస్టిక్స్ కావాలంటారు. లాజిస్టిక్స్ భూమి కొనుక్కోమనండి. ప్రభుత్వం 1,000 ఎకరాలు సమీకరించి ఒట్టి పుంజాన్ని కాళ్ళ కట్టబెట్టడం కన్నా ఏముంది? ఎయిర్పోర్ట్ మీకు 14-15 ఎకరాలు ఎయిర్పోర్ట్ ఉంది, దాని పక్కన శుభ్రంగా భూమి కొనుక్కోండి, రైతులు కూడా బాగుపడతారు కదా. లాజిస్టిక్స్ అంటే ఒక కంపెనీకి ఎంత కావాల్సి వస్తుంది సార్? 100 ఎకరాలు, 200 ఎకరాలు, సరే 200 ఎకరాలు కావాలి, సమీకరించి ఇవ్వండి. ఇవాళ కారెడ్లో ఇస్తున్నారుగా 1,000 ఎకరాలు ప్రభుత్వం సమీకరించి కంపెనీ తోటి డబ్బులు ఇప్పించి భూములు ఇప్పిస్తున్నారు. ఇంత టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా నారాయణ గారు
ఈ కన్స్ట్రక్షన్ లొకేషన్స్ అన్ని విజిట్ చేసి టార్గెట్ అనుకున్నటువంటి టైం కల్లా కంప్లీట్ అవుతాయి అని అంటున్నారు. సో అటు ప్రభుత్వ నిర్మాణాల ఇన్ఫ్రాస్ట్రక్చరా లేదా రైతులకు ఇచ్చేటువంటి ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చరా ఏది రెడీ అవుతుందని అనుకోవాలి? 2028 టార్గెట్ మేము ఖచ్చితంగా రీచ్ అవుతాం అంటారు. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా? అటు ఇటుగా రీచ్ అవుతారు అనుకుంటానులేండి. 2020 దాదాపు ఆల్మోస్ట్ 4 years ఉందిగా. ప్లస్ మనకు మన దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య హ్యూమన్ రిసోర్సెస్ కాదు, క్యాపిటల్ అంటే డబ్బులు అండి. సో ప్రస్తుతానికి డబ్బులు సమీకరించారు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం పనిచేయడానికి, దాని తర్వాత ఎట్లా సమీకరిస్తారో చూడాలి. కొంత కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం హైవేకి అయ్యే ఖర్చు దాదాపు 15,000 కోట్లు అనుకుంటా, పెద్ద ఖర్చే. దానికి సంబంధించిన ఖర్చు వాళ్ళే భరిస్తా ఉన్నారు, మెట్రో ఖర్చు భరిస్తా ఉన్నారు. అనేది వీటి మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం. ఇవి చాలా పెద్ద ప్రాజెక్టులు. 15,000 అంటే $2 billion. $1 billion అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా పెద్ద స్కేల్. ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటుంది. ఈ నిర్మాణాలు చేసుకోకుండా అనవసరంగా వెళ్ళి ఇంకో 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ తీసుకుంటాం, ఇంకో 40,000 ఎకరాలు సమీకరిస్తాం అనేది కరెక్ట్ కాదు. బట్ దాన్ని అన్నట్లు రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మనం ఎవరో అభ్యంతరం చెప్పడానికి. రైట్. థ్యాంక్ యూ చక్రవర్తి గారు, మీ విశ్లేషణ అందించినందుకు. ఇది అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాల తీరు, అడ్మినిస్ట్రేషన్ పరంగా జరగాల్సినటువంటి ప్రొసీజర్స్ వలన కొంత డిలే అయినట్టుగా అనిపించినప్పటికీ కూడా చివరి 2 సంవత్సరాల్లో మరింత వేగంగా నిర్మాణాలు జరగడానికి అవకాశం ఉంటుందని చక్రవర్తి గారు విశ్లేషిస్తున్నారు. అలానే 2వ దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో కొత్త కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయకుండా ఉంటే కనుక అమరావతి మొదటి దశకి పూర్తి స్థాయి సమగ్ర స్వరూపాన్ని ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఎక్స్పాన్షన్స్ పైన ఫోకస్ పెడితే రైతులతో పాటు అందరిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.